హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను మీ వాణిరెడ్డి రెసిపీస్కి స్వాగతం. ఈరోజు మన వీడియోలో రెసిపీ వచ్చేసి రాత్రి మిగిలిన అన్నంతో పూరీలు. మనం సాధారణంగా గోధుమ పిండితో, జొన్న పిండితో, రాగి పిండితో రకరకాలుగా పూరీలను తయారు చేస్తూ ఉంటాం కదా. వీటిని అందరూ ఎంతో ఇష్టంగా కూడా తింటూ ఉంటారు. అయితే మీరు ఎప్పుడైనా మిగిలిన అన్నం బియ్యం పిండితో కలిపి పూరీలు ట్రై చేశారా? అవును, మీరు విన్నది నిజమే ఫ్రెండ్స్. మిగిలిన అన్నంతో ఎంతో చక్కగా పొంగుతూ చాలా టేస్టీగా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి, సాయంత్రం సమయం పిల్లలు స్కూల్ నుండి వచ్చిన తర్వాత ఈ రెసిపీని చేసుకోవచ్చు. మిగిలిన చద్దన్నంతో ఎక్కువగా పులిహోర, పెరుగన్నం ఇలా చాలా రకాలుగా చేస్తూ ఉంటాం కదా. మరి మనం పూరీలను కూడా ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తాను. మీరు లాస్ట్ వరకు వీడియో చూసి నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. మరి ఆలస్యం లేకుండా కావలసిన పదార్థాలు, తయారీ విధానం ఇప్పుడు చూద్దాం. ముందుగా మిక్సీ జార్లోకి మిగిలిన చద్దన్నం 1.5 కప్పు తీసుకోవాలి. ఇప్పుడు పచ్చిమిర్చి 1 తీసుకొని ముక్కల్లాగా కట్ చేసి వేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు మనం రుబ్బుకున్న అన్నాన్ని ఒక గిన్నెలోకి తీసుకొని రుచికి సరిపడా ఉప్పును వేసుకోవాలి. దాంతోపాటు 1 కప్పు బియ్యం పిండి వేసుకోవాలి. ఇక్కడ నేను 1.5 కప్పు మిగిలిన అన్నం తీసుకుంటే దానికి 1 కప్పు బియ్యం పిండి తీసుకున్నాను. మిశ్రమాన్ని ఒకసారి అంతా కలుపుకొని కొన్ని చుక్కల నీళ్లు వేసుకుంటూ పిండి ముద్దను చపాతీ పిండిలాగా గట్టిగా తడుపుకోవాలి. ఈ మిశ్రమంలో నీళ్లు ఎక్కువగా అవసరం ఉండదు. కొన్ని చుక్కల నీళ్లు వేసుకుంటూ పిండి ముద్దను తయారు చేసుకోవాలి. పిండి ముద్ద మీకు మెత్తగా అనిపిస్తే మరింత బియ్యం పిండి వేసి కలుపుకోవచ్చు. 10 నిమిషాల పాటు పక్క నుంచి 10 నిమిషాల తర్వాత మనకి కావలసిన సైజులో ఉండల్లాగా తయారు చేసుకోవాలి. ఇప్పుడు పొడి బియ్యం పిండిని మనం నేలపైన కొద్దిగా చల్లుకొని చపాతీ కర్రతో కొద్దిగా మందంగా వత్తుకోవాలి. షేప్ మీకు రౌండ్గా రాకపోతే ఒక గిన్నెతో కట్ చేసుకోవచ్చు. మరో విధంగా ఈజీగా చేసుకోవాలనుకుంటే పూరీ ప్రెస్ పైన ప్లాస్టిక్ పేపర్ అప్లై చేసుకొని కొన్ని చుక్కల ఆయిల్ అప్లై మనం తయారు చేసుకున్న పిండి ముద్దను మరొక ప్లాస్టిక్ పేపర్కి ఆయిల్ అప్లై చేసి వీడియోలో చూస్తున్న విధానంగా నిదానంగా వత్తుకోవాలి. పూరీని మరీ పల్చగా మరీ మందంగా లేకుండా చూసుకోవాలి. ఇప్పుడు మనం తయారు చేసుకున్న ఈ పూరీలను మరొక ప్లాస్టిక్ పేపర్కి ఆయిల్ అప్లై చేసుకొని పక్కనుంచాలి. ఇదే విధంగా మనం పూర్తిగా పూరీలను వత్తుకొని ఒక ప్లాస్టిక్ పేపర్ పైన వేసి ఉంచాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కడాయిని పొయ్యి మీద పెట్టుకొని కడాయి వేడెక్కిన తర్వాత డీప్ ఫ్రైకి కావలసిన ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ పూర్తిగా మీడియం హీట్లో వేడెక్కిన తర్వాత మనం వత్తి పెట్టుకున్న బియ్యం పిండి అన్నంతో కలిపి చేసిన పూరీలను వేసుకోవాలి. ఇప్పుడు ఒకవైపు కాలిన తర్వాత మరోవైపుకి తిప్పుకొని గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు నిదానంగా మరీ గట్టిగా ప్రెస్ చేయకుండా వత్తుకోవాలి. ఇప్పుడు మరొక పూరీని కూడా ఇదే విధంగా వేసుకోవాలి. ఆయిల్ మనకి పూర్తిగా మీడియం హీట్లో మాత్రమే వేడెక్కనివ్వాలి. లో హీట్, హై హీట్ కాకుండా ఇలా మీడియం హీట్లో పూరీలను పొంగుతూ నిదానంగా కాల్చుకోవాలి. జల్లిగంట సహాయంతో ఆయిల్ పూర్తిగా తీసేసి టిష్యూ పేపర్ లేదా న్యూస్ పేపర్లోకి మార్చేసుకోవాలి. మనం తయారు చేసి పెట్టుకున్న పూరీలను అన్నిటినీ మీడియం హీట్లో ఒకే పద్ధతిలో కాల్చుకోవాలి. అచ్చం మనకి గోధుమ పిండిలాగే పూరీలు పొంగుతూ ఎంతో సాఫ్ట్గా చాలా రుచిగా వస్తున్నాయి కదా. మీరు వీడియోలో చూస్తున్నారు కదా, బియ్యం పిండితో చేసినట్టుగా లేకుండా మనం గోధుమ పిండితో చేసిన పూరీల మాదిరిగానే ఈ పూరీలు వస్తాయి. టేస్ట్ మాత్రం సూపర్ టేస్టీగా ఉంటాయి. ఇప్పుడైతే మనం ఆయిల్ పూర్తిగా తీసేసుకున్న పూరీలను ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకొని మీకు నచ్చిన గ్రేవీ కర్రీతో ఈ రెసిపీని ఎంజాయ్ చేయవచ్చు. నేను ఇక్కడ టమాటో కర్రీతో ఈ రెసిపీని ఎంజాయ్ చేస్తున్నాను. చూడండి, పైన కరకరలాడుతూ లోపల సాఫ్ట్గా ఎంతో రుచిగా మనం బియ్యం పిండి మిగిలిన అన్నంతో ఇలా పూరీలను చేసుకోవచ్చు. మరి మీరు కూడా ఖచ్చితంగా ఒకసారి చద్దన్నంతో బియ్యం పిండితో కలిపి ఈ పూరీలను చేసుకొని మీ ఫ్యామిలీ మెంబర్స్తో ఎంజాయ్ చేయండి. మరి మీకు ఈ వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఉంటాను.